హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శోభా అనిల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. ఇది మీ శోభా అనిల్. ఈ శ్రావణ మాసం వచ్చింది కదండి. ఈ శ్రావణ మాసంలో మనం పూజలు చాలా ఉంటాయి కదా. ఈ పూజకి దేవునికి నైవేద్యంగా పెట్టడానికి నిమ్మకాయతో చేసిన పులిహోర చాలా యూజ్ అవుతుంది. అండ్ నా స్టైల్లో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు నేను నిమ్మకాయతో పులిహోర ఎలా ఈజీగా చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ లెమన్స్ అండ్ కొంచెం పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడిగి పక్క పెట్టుకోవాలి. అండ్ ముందుగా పల్లీలు కొంచెం శనగలు, ఆవాలు, కరివేపాకు, కొంచెం 2-3 ఎండుమిర్చి, ఆ ప్రసాదానికి తగ్గట్టు మనం నైవేద్య ప్రసాదాన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటామో దానికి తగ్గట్టు ఎంతకి ప్రిపేర్ చేసుకుంటామో అంతకు తగ్గట్టు తీసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి 2 తీసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. ఓన్లీ పచ్చిమిర్చి తీసుకోవద్దు, కొంచెం ఎండుమిర్చి అండ్ కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. అండ్ నేను అప్పుడే వండి పెట్టాను వేడి అన్నంని ఇప్పుడు మనం విప్పుకోవాలి. దానికి విప్పుకున్న తర్వాత లెమన్స్ మనం ఇప్పుడు తీసుకున్నాం కదా, ఆ లెమన్స్ అన్నంకి తగ్గట్టు పిండుకోవాలి దాంట్లో. అండ్ ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ లెమన్ ముందుగా యాడ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో మనకి ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోరకి. ఇప్పుడు నేను అన్నం మొత్తం విడగొడుతున్నాను. వేడి అన్నం కదా, కొంచెం కాలుతుంది, అందుకే స్లోగా చేస్తున్నా. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అన్నానికి రైస్కి తగ్గట్టు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఫస్ట్ పల్లీలు వేపుకోవాలి. ఈ పల్లీలు వేపుకుంటే ముందుగా వేగుతాయి కదా, టేస్ట్ బాగుంటుంది. నువ్వు తర్వాత యాడ్ చేస్తే పచ్చిగా ఉంటాయి ఈ పల్లీలు, అందుకే ముందుగా యాడ్ చేసుకోవాలి. పల్లీలు, జీలకర్ర, ఆవాలు మనం ముందుగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు తర్వాత యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్రతో పాటుగానే పల్లీలు యాడ్ చేయడం వల్ల ముందుగా మంచిగా వేగితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి తర్వాత వేసామనుకోండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తర్వాత వేసుకుంటే పచ్చిగా ఉంటాయి. ఎందుకంటే నేను కొందరు చూసిన కాబట్టి ఆ టేస్టే మారిపోతుంది. అండ్ మనకు తగ్గట్టు ఏమేమి పప్పులు తింటామో మనకు టేస్ట్ తగ్గ అండ్ నైవేద్యానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామంటే కొంచెం పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు కొంచెం తీసుకోవాలి రైస్కి తగ్గట్టు. ఇప్పుడు నేను ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకొని వేగేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు వెయిట్ చేసిన తర్వాత 2 పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిర్చి తీసుకొని అవి వేపుకొని టోటల్గా వేగిన తర్వాతనే మిగతావి యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడనే ఈ స్టేజ్లోనే పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి మంచిగా వేగుతాయి. తర్వాత కరివేపాకు వేగిన తర్వాత చూసారా, మళ్ళీ ఎక్కువ ఆయిల్ తీసుకున్నాం అనుకో రైస్ అంతా ఆయిల్ అయిపోతుంది, మొత్తం చేతికంతా ఆయిల్ అంటిపోతుంది. అందుకే ఆయిల్ కూడా దాని తగ్గట్టు మాత్రమే వేసుకుంటాను. నేనేం కొలతలు తీసుకొని రైస్కి అందాజ బట్టే వేసుకుంటాను. అందాజ బట్టి వేసుకుంటాను. రైస్ మనం ఎప్పుడైనా మన చేయికి వంట వచ్చిందని అర్థం. ఇప్పుడు చూడండి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేశాను. బాగా పసుపు కూడా యాడ్ చేయదు, ఎందుకంటే పసుపు వాసన వస్తుంది, తినబుద్ధి కాదు. అలాగని తక్కువ యాడ్ చేయొద్దు. తక్కువ యాడ్ చేస్తే ఏముంది, ఇది ఎల్లో కలర్, పులిహోర అంటేనే ఎల్లో కలర్, అది చూడడానికి ఎంత బాగుంటుంది, బ్రైట్ ఎల్లో ఉంటుంది కదా. తక్కువ యాడ్ చేస్తే ఆ ఎల్లో కలర్ రాదు. అలాగని ఎక్కువ యాడ్ చేస్తే మొత్తం పసుపు వాసన వస్తుంది. అందుకే దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. మీకు 2-3 టైమ్స్ వేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది. ఎప్పుడు కానీ కొలతల ప్రకారంగా చేసామనుకో, రెగ్యులర్ వంటకాలను చేసామనుకోండి మొత్తం ఆగమైపోతాం మనం. అందుకే రెగ్యులర్ వంటలను మనకి తగ్గట్టుగా మన టేస్ట్కి తగ్గట్టు ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా. అండ్ కొందరు ఇంగువ యాడ్ చేసుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇంగువ అవన్నీ కొంచెం నచ్చవు, ఇష్టం ఉండదు. కానీ ఇంగువ కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అంటారు. ఓకే, ఇది మా ఇంట్లో మేము దీన్ని నైవేద్యానికి ప్రసాదంగా తీసుకొని ఎలా ప్రిపేర్ చేస్తామో దానికి తగ్గట్టు నేను ప్రిపేర్ చేస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. చూసారా, రైస్ ముందే కలిపెట్టడం వల్ల ఈజీగా అయిపోయింది. నేను సాల్ట్ కూడా ముందే యాడ్ చేశాను కదా, అండ్ నేను టేస్ట్ కూడా చూడలేదు, తర్వాతనే చూసాను. ఓకే, అయిపోయింది, ఫినిష్. లెమన్ రైస్ ఎంత సింపుల్గా చేసుకున్నాం కదా, చాలా ఈజీగా అయిపోయింది. చూసారా, ఇది మనం లెమన్ రైస్ తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. నైవేద్యంగా పెట్టిన తర్వాత సర్వ్ చేసుకోవడమే,
అంతే, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లెమన్ రైస్. చాలా ఈజీగా అయిపోయింది. అండ్ మీ రెసిపీ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఈజీగా అయిపోయిందో. మా చిన్న పాప మా శాన్వి స్కూల్ నుండి వచ్చింది. మధ్యాహ్నం 12:30కి అయిపోతుంది ఆమె స్కూల్. వచ్చిన తర్వాత లెమన్ రైస్ చూసింది, కథం నేను తింటా మమ్మీ అనగానే ఇద్దరం వేసుకొని తిన్నాం. ఇప్పుడు మా పాప అండ్ నేను చేసుకొని టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాము. ఓకే, మా సాన్ని చూసారా ఎలా చూస్తుందో. ఆమెకి పల్లీలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పల్లీలు ముందుగానే వేసుకుంటాం కాబట్టి పోపులో ముందే వేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, అదిరిపోద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా చూసారా ఎలా ఉందని అడిగితే సూపర్. ఈమెకి నేను అసలు ఏం చెప్పకముందే అన్నీ చెప్పేస్తుంది. మనం ఎలా ఉంది ఏందనేది. బాగుంది మమ్మీ, సూపర్ ఉందని చెప్పేస్తుంది. నాకు అది బాగా నచ్చుతుంది. అంటే ఎవరు చెప్పకముందే ఇప్పుడు 3 ప్లే స్కూల్కి వెళ్తుంది మా పాప. అది చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ లెమన్ రైస్ చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.